ఇచ్చేసి దివ్య అన్నం పెట్టుకుంటే పోతుంది తినదాకుండా పోతుంది అట్లా వచ్చినావు ఎందుకని మా కాడికి వస్తే టిఫిన్ పెడుతుంది అన్నం తినదాకా ఉండకపోతుంది వస్తుంది ఇట్లా వచ్చి కూడా కూర్చున్నావు ఏమైంది బాత్రూమ్ బాగు చేయించు నా అతను డబ్బులు ఉంటే కట్టించేవాడినే కదా నేను మా ఇంటికి పోతున్నాను కట్టిస్తే రాదు డబ్బులు ఉన్నప్పుడు బాత్రూమ్ కోసం నా ఇంటికి పోయేది ఏమైంది ఏడిపోతున్నావు నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా దేనికోసం పోతున్నావు ఆడికిరా ఆడికి రా ఇక్కడ బాత్రూమ్ గురించే కదా నీ బాత్రూమ్ కట్టిస్తారా అమ్మ బాత్రూమ్ గురించి పోతా అమ్మ ఇది అమ్మ వాళ్ళది నేను రేపు కట్టిస్తుంది కానీ బాత్రూమ్ పాడబడి ఏమండా వచ్చినా కొట్టబట్టి సెట్ లేకపోతే మాత్రం ఇక్కడ కూసపోతుంటా ఓ అమ్మాయి ఎటు పోతున్నావు ఒక్కదాన్ని బట్టలు చదువుకొని వస్తున్నావు మీ ఆయన ఎటు పోయిండు ఊరికే ఇంటికి వచ్చా పుట్టిగానే వచ్చినావా ఏమన్నా లొల్లి పెట్టుకొని వచ్చినావా సంచికించు చదువుకొని వస్తున్నావు నీకేంది ఇప్పుడు నాకేందంటావు ఎరగచ్చింది నా మొగడు నా మాట ఇంటలేదు ఇక రాయ పెద్ద మనిషి అని నన్ను పిలుస్తావు ఏం పిలవలేదు అన్నీ కావాలి అబ్బో ఇవి తిప్పుకుంటూ పోతుందంటే మగంతోనే అనుకున్నట్లే ఉన్నది నన్ను విలువవా రండి మయ్యమయ్యమయ్యమయ్యుతుండేదానికి అమ్మల కొడుకే కదరా ఊరింట్లో పోయిండు అమ్మ నీ సంగతి చెప్తా నీ పచ్చలు వలగాలి ఇవాళ నువ్వేంటి ఇక్కడ నేను మీ ఇంటికి పోయినా నువ్వు లేవు వెళ్ళిపోయినావట నువ్వు చూపెట్టిన సుఖానికి నేను మొత్తం నీకు వశం అయిపోయినా ప్లీజ్ నా మాట నేను వీడియో డిలీట్ చేస్తా ఇది ఒక్కసారిలో ఉంది వీడియో డిలీట్ చేసేసానన్నావు కదా నువ్వు మళ్ళీ వచ్చావేంటి డిలీటా నువ్వెట్లా నన్ను దివ్య నీ అందానికి నాకు వీడియో డిలీట్ చేయబుద్ధి లేదు నేను మొత్తం ఫోన్లో చూసుకుంటే నాతో అయితే లేదు కాబట్టి చూడు నీకు అంత డౌట్ ఉంటాయి ఇదొకటి కాపీలు ఉన్నాయి ఇది ఒక్కసారి నా మాట అయిను నేను డిలీట్ చేసి పడేస్తాను ప్లీజ్ నా మాట అయిను నేను డిలీట్ చేయలేదు ఇక చూసుకొని వీడియో పెట్టినా ఉంది నా మాట అయిను ఒక్కసారి ఇది ఒక్కటేసారి నా మాట అయిను వీడియో డిలీట్ చేస్తాను నా మాట అయిను ప్లీజ్ నా మాట నేను అదేదో అప్పుడప్పుడు అయిపోయింది కానీ బైక్ నాకు మంచి అనిపించలేదు ఇప్పుడు నేను మీ ఇంటికే పోయినా మీ ఆయన లేడు ఇవ్వలేదు నువ్వు ఇక్కడ వచ్చినావు అని నేను మొత్తం నేను నిఘా పెట్టి నిన్న నుంచి ఎంకలాడికి ఒక్క రోజు వచ్చిన నా మాట నేను మళ్ళీ నీకు తిరగాను ఇది ఒక్కసారి నీ మనస్ఫూర్తిగా తీసుకో సరేనా నా మాట నేను ఇవ్వలేదు పడ్డా డిలీట్ చేసి పడతాను మళ్ళీ నీ కంటెంట్ కూడా కావడం ఈ ఊర్లోనే ఉన్నాను సరేనా ఇది ఒక్కసారి పోయే కాలం వచ్చిద్దిరా ఇట్లా అమ్మాయిలు వీడియోలు తీసుకొని ఇట్లా బెదిరిస్తావా పడుకోమని ఏదో ఒక రోజు సర్వనాశనం అవుతావురా నువ్వు ఫస్ట్ నువ్వు బయటికి పోలా సరే ఇప్పుడే ఫస్ట్ మేనకు పంపిస్తా తర్వాత ఊళ్ళో అందరూ పంపిస్తా వద్దు వద్దు వద్దులే వద్దు మరి ఓకేనా నువ్వు ఓకే అంటే కదా నేను అస్సలు నీకు ఈ ఫోన్ నీ చేతిలో పెడతా అయిపోయినాక సరే సరే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వే తలపెట్టు నేను పెట్టా నాకు నిమ్మలం ఉండదు పెట్టు
ఎక్కడైనా నాకు రీసెంట్ పిల్లలు దొరికితే మంచిగా. నేను పోతున్నా. ఓకే రైట్, బాయ్. వచ్చిండు పోయిండు, ఏమో బాధపడుతున్నట్టుంది. ఏమైందమ్మా? వాడు ఎందుకు ఎడుతున్నావు? ఏమైందమ్మా? అది బాబాయ్, ఆ రోజు నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో వీడియో తీశాడు. వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అసలు వాడు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుండు? నేను ఏం అడుగుతుండు అసలు? ఆ రోజు ఆ వీడియో చూపించి పంప చెట్టు దగ్గర రమ్మని చెప్పి నన్ను లొంగ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చానని తెలిసి కూడా ఇక్కడికి కూడా వచ్చి లొంగ తీసుకున్నాడు. వీడియో డిలీట్ చేసేస్తానని చెప్పాడు. వీడియో డిలీట్ చేస్తానని చెప్పినా మీదిగా నమ్మించిండా? మళ్ళీ ఇదే రిపీట్ చేస్తాడా? ఇటువంటి నమ్మొద్దు. ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ చేద్దాం. మళ్ళీ పద మన జోలికి రాడు, మన వార్తకు రాడు. అట్లేదు, నువ్వే చెప్పు. ఏం లేదు, ఇప్పుడు మళ్ళా ఫోన్ చేయి, మెల్లగా రమ్మని చెప్పు. నేనుంటా, పొరవన్న ఉంటాం, పెదవలసలో మీ ఆయన సుతొస్తాడు. వానికి బుద్ధి చెప్తాడు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాం. సరే బాబాయ్, ఫోన్ చేస్తా. కొట్టు, ఫోన్ కొట్టు. హలో, ఏమైంది? ఎక్కడున్నావు? నేను మా ఊరికి వెళ్ళిపోయినా. అంటే మొన్న నువ్వు వచ్చెళ్ళావు కదా, నువ్వు వచ్చెళ్ళిన కాడి నుంచి నాకు నువ్వు ఒకటే గుర్తొస్తున్నావు. అమ్ము నమ్మేది లేదు. ఇవాళ రేపు నేను వీడియో డిలీట్ చేసిన అప్పుడే. నేను వీడియో గురించి ఫోన్ చేయలేదు. నీ దగ్గర వీడియో ఉన్నా నాకేం పర్వాలేదు. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని రా. అమ్మా సరే సరే, ఆలోచన ఎప్పుడు చేస్తా. వస్తావు? ఇప్పుడు వద్దు, రేపు వస్తా. మీ వాళ్ళందరూ పోయినాక వస్తారు రేపు. సరే రా. సరేనా? ఇంకా నా సంసారం నువ్వే కాపాడాలి. నువ్వేం ఫికర్ పడకు. వాని సంగతి మేము చూసుకుంటాం. నీకు ఎందుకా బాధ? మీ ఆయనకు సుధా ఫోన్ చేసి రమ్మంటా నేను. వాని సంగతి మళ్ళా జన్మలు సుధా నీ యాంకలు రావద్దు, నీ ఇంటి యాంకలు సుధా రావద్దు. సరేనా? నువ్వు లోపలికి పోయా. అరే ఏడున్నారు నువ్వు? అట్టనా? వస్తున్నా వస్తున్నా వాళ్ళు చేస్తాము. నీకు ఎందుకు బాధ? వస్తున్నా, వెళ్తూనే ఉన్నా. నేను వస్తున్నానా? వస్తూనే ఉన్నా. ఎప్పుడు ఫోన్ చేస్తే వస్తున్నావు? ఏం మనుషులను అసలు? కాదు, వాడు ఇప్పుడే పోయినట్టు. నడువురా, బండి ఆడబెట్టు. నడువు నడువు సంగతి. నడువురా నడువురా.